హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి పానీపూరి అండి. సో పానీపూరికి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ నేను మసాలాకి కావాల్సిన స్టఫ్ కోసం పొటాటోస్ని కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. సో అది అవుతూ ఉండగా 1 కప్ రవ్వ అండ్ 1/2 కప్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసి మనం పూరీస్ కోసం పిండిని కలుపుకోవాలి. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. వాటర్ పోయమంటే మా వాడు కొంచెం పోసాడు. సో తర్వాత కలిపి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అది కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం పానీ కోసం పానీ కోసం కొంచెం అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ అలాగే ఒక మిర్చి వేసి బాగా మిక్సీ పట్టండి. చాలా సాఫ్ట్గా ఉండాలి. సో మిక్సీ పట్టాక కొంచెం చింతపండు రసం, నేనైతే లిక్విడ్ లాగే చేశాను, మరీ థిక్గా చేయలేదు. సో దాంతోపాటు కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూడండి. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంతమంది కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేయొచ్చు. బట్ మా బాబు స్పైసీగా తినడు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. సో మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి, ఎంత కారం తింటే అంత. సో ఇది వచ్చేసి పానీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం పూరీలో స్టఫింగ్కి ప్రిపేర్ చేస్తున్నాము. సో స్మాష్ చేసిన పొటాటోస్, ఆనియన్స్, టొమాటోస్ అండ్ మిర్చి, ఇవి వచ్చేసి బఠానీస్ అనమాట. అవి చాలాసేపు సోక్ చేసుకుంటే మీరు తొందరగా తక్కువ విజిల్స్ పెట్టినా పర్లేదు. నేను ఇమ్మీడియట్గా చేశాను కాబట్టి ఆల్మోస్ట్ 10 to 12 విజిల్స్ పెట్టాను. సో అది ప్రిపేర్ అవుతూ ఉండగా బఠానీ స్టఫ్లోకి అయ్యే ముందు మనం ఈలోపు పూరీ చేసుకొని చిన్న పూరీస్ ప్రిపేర్ చేసుకుందాం. సో నేను ఇలా పూరీ పెద్దగా కట్ చేసి స్మాల్ పూరీస్ ఆ సైజులో ఏది ఉన్నా సరే బౌల్తో చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చేస్తున్నాను. సో మా ఇంట్లో ఒక స్పైస్ బాక్స్ అది. సో దాని సైజు చాలా చిన్నగా ఉంది అండ్ చిన్న పిల్లలు ఈజీగా తినేలాగా చిన్న సైజు ఉంటే మౌత్లో మొత్తం పట్టేస్తుంది కాబట్టి చిన్న సైజులోనే వీలైనంత వరకు చేశాను. సో నేను చేస్తుంటే మా వాడు మధ్యలో వచ్చి నేను చేస్తానని చెప్పి చాలా లేట్ చేశాడు. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి. హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సిన పూరీస్ అన్నీ 1 అవర్ పట్టాయి. సో అలాగే మెల్లిమెల్లిగా చేస్తూ అన్నీ కట్ చేసాము. మీరు అలా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. ఫస్టే పూరీస్ చేసి దాని అవుట్లైన్ తీసినా మీకు పూరీస్ ఈజీగా వచ్చేస్తాయి. లాస్ట్లో వీడియోలో చూస్తున్నట్టు ఇలా అవుట్లైన్ తీసేస్తే పూరీస్ అన్నీ వస్తాయి ఈజీగా. సో 2 వేస్లో వన్ ఆఫ్టర్ ది అదర్ చేయొచ్చు, లేదా అన్నీ చేసాక ఇలా అవుట్లైన్ తీసేయచ్చు. సో అలా మొత్తానికి నేను మా వాడు పూరీ చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పూరీస్ ఫ్రై చేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ తీసుకొని పూరీస్ కాల్చేద్దాం. సో పూరీస్ అనేవి అసలు జనరల్గా పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం యాడ్ చేయలేదు, బాగానే వచ్చాయి, పొంగాయి పూరీస్. అండ్ ఇప్పుడు స్టఫింగ్ చూద్దాం. స్టఫింగ్కి కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, మిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకొని లైట్గా కుక్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఏదైతే ఉందో పొటాటో స్మాష్ అది కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం ఆర్ పెప్పర్, లేదా కొంచెం కారం లేదా కొంచెం పెప్పర్ హాఫ్ అలా అయినా మిక్స్ చేసుకోవచ్చు. సో నేనైతే పెప్పర్ యూజ్ చేయలేదు, ఆ స్పైస్ ఎక్కువ తినడు హియాంష్ కాబట్టి నేనైతే ఓన్లీ కారం అండ్ సాల్ట్ కొంచెం వేసుకున్నాను. సో మీరు కూడా అలా చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇది కొంచెం ఆలూ స్టఫింగ్ బాయిల్ అయిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న బఠానీ ఉంది కదా, వైట్ పీస్, అవి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, మసాలా రెడీ. సో మనకి ఇప్పుడు పానీ రెడీ అయిపోయింది, మసాలా రెడీ అయిపోయింది, పూరీస్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మా పానీపూరిని టేస్ట్ చేయడానికి మా ఇంట్లో 2 మాస్టర్ చెఫ్స్ ఉన్నారనమాట. సో నేను చేసిందే వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళతో టేస్ట్ చేయించాను. వాళ్ళ రివ్యూస్ చూసి మీరు బాగాలేదని ఫిక్స్ అవ్వకండి. వాడికి కొంచెం స్పైస్ లెవెల్ తెలియక డిఫరెంట్గా ఇచ్చాడు, బట్ చాలా యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు మా హియాంష్ వాళ్ళ ఫ్రెండ్ అభి అనమాట. అభి ఓన్లీ స్టఫింగ్ లేకుండా ఓన్లీ వాటర్తో తింటాడంట. సో తనకి నేను ఓన్లీ వాటర్ వేసి పానీతో ఇచ్చాను పూరి. తిన్నాడు. తినేసాక ఎలా ఉంది అని అడిగాను. బాగుంది అన్నాడు. మరి సూపర్ అని చెప్పు అంటే అప్పుడు సూపర్ అని చెప్పాడు.
సో అలా అవి టేస్ట్ చేశాక మా వాడు జనరల్గా ఓన్లీ పూరి తింటాడు అనమాట. అందులో వాటర్ కానీ స్టఫ్ కానీ ఏది తినలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు అభిని చూసి వీడు కూడా పానీతో ట్రై చేశాడు. సూపర్ ఉందని చెప్పే లోపే వాడికి చాలా స్పైసీ అనిపించింది. సో అలా స్పైసీ ఉన్నా సరే వాళ్ళ ఫ్రెండ్ తిన్నాడని వాడు కూడా ట్రై చేస్తూ టేస్ట్ చేశాడు అనమాట.